వీడియో చూస్తున్న వాళ్ళైతే ముందుగా వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. వీడియోకి లైక్ చేస్తే నాకు ఉత్సాహం అనేది పెరుగుతుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు చేయడానికి. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, మరీ చెప్తున్నా లైక్ చేయండి. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయం ఏంది? తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్, స్థానిక ఎలక్షన్లు అయితే ప్రజెంట్ అయితే నడుస్తూ ఉన్నాయి. కానీ స్థానిక ఎలక్షన్స్ కంటే ముందు ఈ రిజర్వేషన్లు చూస్తే మరీ అధ్వానంగా ఉన్నాయి. బీసీల ఆత్మగౌరవం మొత్తం దెబ్బతీసింది ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు. నిజం, 12,000 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో బీసీలకు వచ్చినాయి దాదాపు 2,100 చిల్లర, అంటే 17% రిజర్వేషన్. నిజం చెప్పాలంటే ఒక కాడికి కేసీఆర్ అనే నయం, ఎందుకంటే 23% అట్లీస్ట్ రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు అది లేదు, ఏం లేదు. మరి అధ్వానమైన పరిస్థితి. బీసీల ఆత్మగౌరవం మొత్తం అడుగంటిపోయింది. అసలు బీసీలు అంటే చిన్నచూపు అయిపోయింది. అందుకే స్థానిక ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా బీసీల యొక్క దమ్ము ఎట్లుంటుందో చూపించాలి. ముఖ్యంగా జనరల్ స్థానాల్లో మాత్రం ఖచ్చితంగా అది బీసీలు అన్నట్టు ఫిక్స్ అయిపోవాలి. అందరూ ఐకమత్యంతో ఉండి ఖచ్చితంగా మన బీసీ నినాదం, బీసీలకు పోరాడితే ఎట్లుంటుంది అనేది అగ్రవర్ణాలకైతే చూపించాలి. ఇప్పుడు ఇక్కడ నేను వీడియో చేస్తున్నది వచ్చేసి నాది కడతాల్, రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్ నుంచి 45 కిలోమీటర్స్ కల్వకుర్తి నియోజకవర్గం వస్తుంది. దాదాపు 45 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ మాది కడతాల్ కాబట్టి కడతాల్లో ఎస్సీ రిజర్వేషన్ అయితే వచ్చింది. మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఓకే, కడతాల్ వరకు అయితే ఓకే. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎక్కడైతే బీసీలు ఎక్కువ ఉంటారో అక్కడ జనరల్ స్థానాలు అయితే వచ్చినాయి కదా, అక్కడ బీసీలు అనేది ఖచ్చితంగా పోటీ చేయాలి. అందరు ఐకమత్యంతో ఉండి ఖచ్చితంగా గెలవాలి. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే ఇక్కడ తలకొండపల్లి మండలం పడకల్ గ్రామం, దాదాపు అక్కడ యాదవుల జనాభా ఎక్కువ, 70% ఉండవచ్చు నాకు తెలిసి. అందులో యాదవులలో కూడా ఇంటి పేర్లతో ఉంటాయి కదా, గొలుసమ్మోళ్ళు కానీ, బట్టోళ్ళు కానీ, తర్వాత బురమ్మోళ్ళు కానీ, జల్లెలోళ్ళు కానీ, నగరమ్మోళ్ళు కానీ, గోవిందోళ్ళు కానీ, ఇలా దాదాపు 5-6 యాదవులే వాళ్ళ ఇంటి పేర్లతో ఇట్లా ఉన్నారు కదా. వీళ్ళందరూ తలుచుకుంటే నిజంగా అక్కడ జనరల్ స్థానంలో ఒక యాదవ్ బిడ్డ ఎందుకు గెలవలేడు? ఖచ్చితంగా గెలుస్తాడు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వీళ్ళకే అనేది ఐకమత్యం లేదు. ఎట్లా అంటే బీఆర్ఎస్లో కొంతమంది ఉంటారు, బీజేపీలో కొంతమంది ఉంటారు, కాంగ్రెస్లో కొంతమంది ఉంటారు. ఈ పార్టీలే ఈ యాదవుల యొక్క కుర్చీ స్థానాన్ని అయితే గెలవకుండా అయితే అడ్డుపడుతున్నాయి. ఈ పార్టీ జెండాలు పక్కకెట్టి ఒకసారి నిజంగా మనస్ఫూర్తిగా పడకల్ గడ్డ మీద మన యాదవ్ బిడ్డ ఒకసారి సర్పంచ్ గెలిస్తే ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఒక సర్పంచ్ లేడు ఇంతవరకు. జనాభా ఉంది కానీ యాదవ్కి సంబంధించిన సర్పంచ్ లేడు. అవతల అగ్రవర్ణ వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే కానీ ఓటుకు ₹1,00,000 వంచినా కూడా మనం ఐకమత్యంతో ఉంటే ఏదైనా సాధించవచ్చు. పార్టీలు పక్కకెట్టాలి, అందరూ కలిసి మేము గెలుస్తాం యాదవ సామ్రాజ్యాన్ని, పడకల గడ్డ మీద మేము ఖచ్చితంగా జెండా ఎగిరేస్తాం. ఇది మా హక్కు, ఇది మా బీసీల హక్కు. నేను పర్టికులర్గా యాదవులు అని ఎందుకంటున్నా అంటే, జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ చేతిలో ఉంటుంది ఓరు దించాలనో ఓరుని ఎక్కించాలనేది. కాబట్టి యాదవుల పాత్ర కీలకం. అక్కడ ఐకమత్యమే మహాబలం. ఇప్పుడు మనకు చిన్నప్పుడు స్కూల్లో ఒక లెసన్ ఉంటుంది, 4 ఎడ్లు ఉంటాయి, 4 ఎడ్లు కలిసిమెలిసి ఉంటాయి. అవి ఒకరోజు వాటి మీదకి సింహం అనేది అటాక్ చేయడానికి వస్తూ ఉంటుంది. ఆ 4 ఎడ్లు కలిసి ఆ సింహాన్ని ఎదిరిస్తాయి. క్రమంగా ఏమవుతుంది, సింహం పారిపోతుంది. తర్వాత మరుసటి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, 4 ఎడ్లకు మధ్యలో ఇప్పుడు పార్టీల మధ్యలో ఎట్లయితే వివాదాలు వస్తాయో అందరు కలిసినట్టు, సేమ్ అట్లనే ఆ 4 ఎడ్లకు కూడా వివాదాలు వచ్చి కొట్లాడుకొని విడిపోతాయి. అది అదునుగా చూసిన సింహం ఏం చేస్తుంది, ఒక్కొక్క దానిగా వేటాడి చంపి తింటుంది. ఒకవేళ అందరూ కలిసి ఉంటే సింహాన్ని ఎదిరించేవాళ్ళు, వాళ్ళు కలిసి లేకపోవడం వల్ల బలైపోయినారు. ఇక్కడ కూడా అంతే, మీరందరూ కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా మీదే విజయం. పైసలు అని అంటారా, మనుషులు తలుచుకుంటే పైసలు ఏం పనిచేయవు. మన ఆత్మగౌరవం గట్టిగా ఉంటే, మన గెలవాలన్న కసి ఉంటే, ఒక్కసారి పార్టీలను పక్కకు పెట్టి అందరూ ఒకసారి యూనిటీ ఉండండి, ఎట్లా ఉంటుంది పరిస్థితి నిజంగా. ఎందుకంటే పడకాలు అనేది మా అమ్మమ్మ ఊరు, అక్కడ మొత్తం యాదవ సోదరులు ఎక్కువ ఉంటారు, నాకు మొత్తం చుట్టాలే ఉంటారు అక్కడ. ఒకసారి పార్టీలు పక్కకెడితే అది కథ అలా ఉంటుంది.
కాబట్టి అందుకోసమే ఈ వీడియో తీస్తున్నాను నేను. మెయిన్ అంతే, పార్టీలు పక్కకెట్టాలి, అందరూ కలిసిగా పోరాడాలి. పోరాడితే విజయం సాధించడానికి ఏముండదు. అందరూ కలిసి ఒకసారి పడకలు దుర్గామాత ఉంది కదా, మాత శక్తివంతమైన మాత కదా, అక్కడ అందరూ కలిసి ప్రమాణం చేసి ఒకసారి అందరు ఐక్యతతో ఉండి ప్రమాణం, మేము ఖచ్చితంగా మా వర్గాన్ని మేము గెలిపించుకుంటాం, పడకల గడ్డ మీద ఒక యాదవ రాజు గెలిపించుకుంటామని ఒక ప్రమాణం చేస్తే ఖచ్చితంగా విజయం మీదే. ఇలా చేస్తారని నేను అయితే అనుకుంటున్నా. ఇక కడతాల విషయానికి వస్తే ఇక సపోర్టు ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి పోటీ కూడా హోరాహోరీ ఉంటుంది. వీళ్ళు కూడా రాజకీయంగా ఎదుగుతున్నారు, చాలా సంతోషం. ఇది నేను చెప్పదలుచుకుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో కొంతమంది తిక్కలో ఏమనుకుంటారంటే కులపిచ్చా అని అనుకుంటారు. వీరస్వామి యాదవ్ కాబట్టి యాదవ్లకు సపోర్ట్ చేసి అనుకుంటారు. కాదు, ఎక్కడైతే మెజారిటీ పీపుల్ ఎక్కువ ఉంటారో అక్కడ వాళ్ళు గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు రేపు పొద్దుగాల ఆపద ఉంటే ఏమవుతుంది? అందుబాటులో ఉన్న నాయకులే కదా మనకు సహకరించేది. ఇప్పుడు ఎవరో అగ్రవర్ణ వ్యక్తి ఉంటాడు, ఆయన ఇక్కడ పోటీ చేస్తాడు, షో ఆఫ్ చేసుకుంటాడు, గెలుస్తాడు, 5 రాళ్ళు పడతాడు. ఏమున్నా ఫోన్లు చేస్తే కొన్నిసార్లు అందరికి రెస్పాండ్ కాడు, ఏమో వీళ్ళేంద్రబాయ్ అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పడకలు యాదవ మిత్రులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోండి. సర్పంచ్గా మీలో ఒకరిని అభ్యర్థిని నిర్ణయించుకొని ఐకమత్యంతో గెలవండి. మరి ఉంటాను, బాయ్. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.